everybody. So all my dear class 10 students, ela unnaru andaru. So this particular video is transportation in one shot. Oka 1 hour lo I'll be completing this entire chapter, transportation or circulatory system. Rendu okate. So this is for class 10th TS. తెలంగాణ వాళ్ళకి ఏపీ స్టూడెంట్స్ కూడా వినొచ్చు, నష్టం ఏమీ లేదు. దాదాపు బయాలజీలో తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి కాన్సెప్ట్స్ 99% సిమిలర్ గానే ఉంటుంది. జస్ట్ తెలంగాణ వాళ్ళకి దేర్ ఆర్ సమ్ ఎక్స్ట్రా టాపిక్స్ అంతే. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ వన్ షాట్ స్టార్ట్ చేద్దాం. And this video is very very important for your FA1 exam, half yearly exam or pre-final or even final SSC public exam ki kuda meeru revision kosam ee particular video chudochu. So let us begin without much delay. Transportation, otherwise known as circulatory system. Okay, కొంతమంది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతారు, మ్యామ్ సర్క్యులేటరీ సిస్టమ్ కదా చాప్టర్, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, రెండు సేమ్ నాన్న. ఓకే, అండ్ ఈ వీడియో కావాలంటే మీరు 1.5x స్పీడ్ లో అయినా వినండి, బట్ మొత్తం వింటేనే మీకు యూస్ఫుల్ గానే ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్ అన్నమాట. I know many students also like this topic. After all, it is all about the heart, and who doesn't want to know about the heart, isn't it? So it is the beat of the heart which keeps us alive. And mana body gurinchi, mana heart ela function aitundi, ela function like help chestundi mana body ki, ivanni telusukodam చాలా చాలా ఇంట్రెస్టింగ్ కూడా. ఓకే, సో చాప్టర్ ఓవర్ వ్యూ ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఏమేం టాపిక్స్ ఫస్ట్ అయితే మనము కవర్ చేసుకోవాలి. సో పల్స్ రేట్ అండ్ హార్ట్ బీట్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెథోస్కోప్ వాజ్ డిస్కవర్డ్ బై ఇన్వెంటెడ్ బై రెనే లెనెక్. ఆ సైంటిస్ట్ పేరు అప్పుడప్పుడు అడుగుతారు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకున్నా క్వశ్చన్ పేపర్ తయారు చేయరు అంటారు కదా, ఇది వన్ ఆఫ్ సచ్ క్వశ్చన్ అన్నమాట. బ్లడ్ వెసల్స్, ఆర్టరీస్, వెయిన్స్ గురించి, దెన్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ ఏంటి, కార్డియక్ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థమైతే హాఫ్ ఆఫ్ ద చాప్టర్ డన్. లింఫాటిక్ సిస్టమ్ ఒక చిన్న టాపిక్. దెన్ వేరియస్ ఆర్గానిజమ్స్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది, అది కూడా ఒక వెరీ స్మాల్ టాపిక్. దెన్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ క్లాటింగ్, ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకే, ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్ అయితే ఇది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఎస్ఏ క్వశ్చన్, మొత్తం హార్ట్ డయాగ్రామ్ డ్రా చేసి అది మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us బిగిన్. చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే మనకు హ్యూమన్ బీయింగ్ కి డే టు డే లైఫ్ లో కూడా వై వి నీడ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలి. ఓకే, సో హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే యూ నీడ్ ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఐదర్ యూ విల్ గో బై బస్, ట్రైన్, కార్ ఆర్ ఫ్లైట్, ఎట్లయినా మీరు వెళ్తారు. ఓకే, అలాగే సపోజ్ యూ హ్యావ్ టు సెండ్ సమ్ పార్సల్ ఆర్ సమ్ బర్త్డే గిఫ్ట్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ స్టేయింగ్ అట్ అనంతపూర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఆ పార్సల్ కూడా ఎలా వెళ్తుంది, బస్ ఆర్ ట్రైన్ మాధ్యంతో, సమ్ టైమ్స్ బై ఎయిర్ ఆల్సో ఇట్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్. ఓకే, సో సిమిలర్లీ మన బాడీలో కూడా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనకు అవసరం. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎందుకు అవసరం మన హ్యూమన్ బాడీకి, నెసెసరీ మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అంటే బాడీలో ఒక పార్ట్ లో ఒక ఇంపార్టెంట్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అది ఇంకొక పార్ట్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు అవసరం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దెన్ వేస్ట్ మెటీరియల్స్ కూడా రిమూవ్ చేయడానికి. ఓకే, సో మన బాడీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ వేస్ట్ మెటీరియల్ కి రిమూవ్ చేయడానికి కూడా వి నీడ్ వన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో నేను ఇందాక ఏం చెప్పాను, దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవ్వాలి, అలాగే దేర్ ఆర్ సమ్ వేస్ట్ మెటీరియల్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఏంటి మనకు, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్, వాటర్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కోసం వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. తర్వాత వేస్ట్ మెటీరియల్స్ లో కార్బన్ డైఆక్సైడ్, యూరియా, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి. ఓకే, సో డిఫరెంట్ ఆర్గానిజం విల్ హ్యావ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ అ సింపుల్ ఆర్గానిజం లైక్ అమీబా. సో అమీబాలో ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం, అది జస్ట్ ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో ఆబ్వియస్లీ దాంట్లో ఎట్లా అంటే సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విల్ బి వెరీ సింపుల్. అలాగే హైడ్రా, సో మెల్లిమెల్లిగా
కాంప్లెక్సిటీ అని పెరుగుతుంది. సో హ్యూమన్ వరకు వచ్చేసరికి వీ విల్ హ్యావ్ అ వెరీ కాంప్లెక్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, సో డిఫరెంట్ ఆర్గానిజం లో దేర్ విల్ బి డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఆర్గానిజం లో డిఫ్యూషన్ ఆర్ ఆస్మోసిస్ ద్వారానే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ జరిగిపోతుంది. అండ్ హైయర్ ఆర్గానిజమ్స్ లో ఒక పర్టికులర్ కాంప్లెక్స్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది అన్ని మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే వై ట్రాన్స్పోర్టేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇదిగో చూడండి, డైజెస్టివ్ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఫైనల్లీ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? గ్లూకోజ్. ఓకే, ఈ గ్లూకోజ్ ఏదైతే ప్రొడ్యూస్ అవ్వాలి, ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో ఫామ్ అవుతుంది. డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి వెళ్ళాలంటే వీ నీడ్ అ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే సపోజ్ మన బ్రెయిన్ లో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి. కిడ్నీ దగ్గర అడ్రినల్ గ్లాండ్ లో ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది వేరే పార్ట్ కి వెళ్ళాలి. సో హార్మోన్ ఎక్కడెక్కడైతే ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో, అది డిఫరెంట్ పార్ట్స్ లో ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి అగైన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. రెస్పిరేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా మన బాడీలో ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. సో ఆ ఆక్సిజన్ లంగ్స్ లో ఎంటర్ అయ్యాక డిఫరెంట్ సెల్స్ కి ఎలా వెళ్తుంది? అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఓకే, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే కిడ్నీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ రీచ్ అవ్వాలి కిడ్నీ దగ్గరికి, అది ఎలా రావాలి కిడ్నీ దగ్గరికి? అగైన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో మన బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్, ఆర్గన్ సిస్టమ్ ఇస్ సమ్హౌ డిపెండెంట్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఫంక్షన్స్ ఒకసారి మనం రీక్యాప్ చేద్దాం. ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి గ్యాసెస్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వీ నీడ్ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఐ విల్ బి ప్రొవైడింగ్ దిస్ పీడిఎఫ్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ దొరుకుతుంది, అది డౌన్లోడ్ చేయండి అండ్ నేర్చుకోండి. ఓకే, పీడిఎఫ్ ఒకసారి చూడండి. దెన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హార్మోన్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా వీ నీడ్ సర్క్యులేటరీ సిస్టమ్. దెన్ న్యూట్రియంట్స్ ఇంకా వేస్ట్ మెటీరియల్స్ ని రిమూవ్ చేయడానికి, న్యూట్రియంట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా మనకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది చాలా అవసరం. ఓకే, so if we see the entire circulatory system or transportation system in human, it is divided into 3 basic parts. Number 1, the human heart. మొత్తం హ్యూమన్ హార్ట్ గురించి ఇన్ డీటెయిల్ మనం నేర్చుకోవాలి. సెకండ్ వన్, బ్లడ్ వెసల్స్ అంటే ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ ఇట్లా డిఫరెంట్ బ్లడ్ వెసల్స్ గురించి నేర్చుకోవడం. నంబర్ 3, అబౌట్ బ్లడ్. ఓకే, బ్లడ్ రిలేటెడ్ బ్లడ్ కాంపోనెంట్స్ ఏంటి, బ్లడ్ కోయాగులేషన్ ఏంటి, బ్లడ్ ప్రెషర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో హ్యూమన్ హార్ట్, ఇఫ్ యూ సీ హ్యూమన్ హార్ట్, ఇట్ ఈస్ ద మెయిన్ పంపింగ్ ఆర్గన్. ఓకే, సో మెయిన్ మన బాడీలో బ్లడ్ ని పంప్ చేసే ఆర్గన్ అనేది మన హార్ట్ అన్నమాట. సో హార్ట్ సరిగా ఫంక్షన్ చేస్తుందా లేదా అది మనకు ఎలా తెలుస్తుంది? మన హార్ట్ బీట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అన్నమాట. ఓకే, అండ్ దిస్ హార్ట్ బీట్ ఈస్ ఈక్వల్ టు పల్స్ రేట్. ఇక్కడ ఒక 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది అడుగుతారు. Pulse rate, is it equal to heart rate or pulse rate is equal to dash? So always remember, pulse rate is equal to our heartbeat. అంటే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళగానే ఇక్కడ చెక్ చేస్తారు పల్స్, సమ్ టైమ్స్ ఇక్కడ చెక్ చేస్తారు, మోస్ట్లీ ఇక్కడ చెక్ చేస్తారు. సో ఇక్కడ కూడా మన హార్ట్ బీట్ పర్ మినిట్ ఎన్నిసార్లు మన హార్ట్ బీట్ అవుతుంది మనం తెలుసుకోవచ్చు. సో పల్స్ రేట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు అవర్ హార్ట్ బీట్. ఓకే, దెన్ దిస్ ఇస్ ద డయాగ్రామ్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్ లో అయితే ఇదే హ్యూమన్ హార్ట్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్ ని మనం ఎలా డ్రా చేసుకోవాలి అండ్ ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలి, దీని గురించి ప్రతి ఒక్క పార్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దెన్ యూ విల్ బి గెటింగ్ 6 మార్క్స్. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో అడిగేది 6 మార్క్స్ లో. ఓకే, రిపీటెడ్లీ దే విల్ ఆస్క్ ఫర్ 6 మార్క్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ I will be now explaining you. సో ఈ డయాగ్రామ్ ఏంటంటే ఇప్పుడు హార్ట్ లో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, హౌ మెనీ చేంబర్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద బ్లడ్ వెసల్స్ ఎంటరింగ్ ద హార్ట్, వాట్ ఆర్ ద బ్లడ్ వెసల్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది హార్ట్. ఓకే, హార్ట్ ఎలా ప్రొటెక్ట్ అయి ఉంటుంది, హార్ట్ లోపల మనకు ఎన్ని వాల్వ్స్ ఉన్నాయి, ఇవన్నీ 1 by 1 ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆల్ రైట్ ఎవ్రీబడి, సో లెట్ మీ షో యూ ద డయాగ్రామ్. హార్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే
our heart is a pear shaped organ. Okay, shape of the heart enti pear shaped. Pear shaped diagram మీరు డ్రా చేసిన తర్వాత you can divide the heart into two parts. Okay, left side and right side. సో మన హార్ట్ మనం ఇట్లా నిల్చుంటే దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్, దిస్ ఇస్ ద రైట్ సైడ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఇది రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్. ఓకే, నౌ యు సీ our heart is divided into 4 chambers. Human heart లో how many chambers are there? 4 chambers అన్నమాట. సో ఆ 4 chambers మనము ఇలా డివిజన్ అనేది we can show it. ఓకే, సో ఇది ఒక చేంబర్, ఇది ఒక చేంబర్, ఇది ఒక చేంబర్, ఇది ఒక చేంబర్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, సో ఇవి లెఫ్ట్ చేంబర్స్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మధ్యలో ఒక పార్టిషన్ ఉంది కదా, సెపరేషన్. ఆ సెపరేషన్ అనేది సెప్టా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ septa. And how is the heart protected? Okay, so heart is protected by a layer which is called pericardium. What is this layer? So మొత్తం మన హార్ట్ చుట్టూ ఒక లేయర్ అనేది ఉంటుంది. ఈ లేయర్ ని మనం ఏమంటాము? పెరికార్డియం. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ లేయర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే పెరికార్డియం. పెరికార్డియం ఇంకా మన హార్ట్ లేయర్ మధ్యలో, పెరికార్డియం ఇంకా హార్ట్ లేయర్. సో దిస్ ఇస్ పెరికార్డియం, దిస్ ఇస్ ద హార్ట్ లేయర్. దాని మధ్యలో మనకు ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ దట్ ఫ్లూయిడ్ కాల్డ్ యాజ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఓకే, సో వాట్ ఈస్ దట్ ఫ్లూయిడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఆల్ రైట్, సో తర్వాత హార్ట్ ఎలా అయితే మనకు డివిజన్ ఉంటుంది కదా హార్ట్ లో, సో రైట్ సారీ అప్పర్ చేంబర్స్ ని, హార్ట్ లో మనకు ఏదైతే అప్పర్ చేంబర్స్ ఉంటాయి దాన్ని ఆరికల్స్ ఆర్ ఏట్రియం అంటారు. ఏమంటారు? ఆరికల్ ఆర్ ఏట్రియం. అయితే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దిస్ వన్ ఇస్ ద లెఫ్ట్ ఏట్రియం ఆర్ ఆరికల్ కూడా మీరు అనొచ్చు. ఓకే, లెఫ్ట్ ఏట్రియం ఆర్ ఆరికల్. అలాగే ఇఫ్ యు సీ దిస్ సైడ్, ఇది రైట్ సైడ్ ఉంది కదా, సో దిస్ వన్ ఇస్ ద రైట్ ఏట్రియం. ఓకే, రైట్ ఏట్రియం. అలాగే లోయర్ చేంబర్స్ ని ఏమంటారు? హార్ట్ లో ఉన్న లోయర్ చేంబర్స్ ని వెంట్రికల్స్ అంటారు. సో వాట్ ఈస్ దిస్? లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ వెంట్రికల్. వాట్ ఈస్ దిస్? లెఫ్ట్ వెంట్రికల్. అండ్ రైట్ సైడ్ ఏదైతే ఉంటుంది అది రైట్ వెంట్రికల్ అన్నమాట. ఓకే, సో దిస్ చేంబర్ ఇస్ నథింగ్ బట్ రైట్ వెంట్రికల్. సో ఇలానే హార్ట్ డయాగ్రామ్ ఫస్ట్ మీరు డ్రా చేసుకోవాలి 6 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ లో అడిగినప్పుడు. అండ్ దెన్ 1 by 1 ఆల్ ద పార్ట్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఒక్కొక్క సైడ్ హెడింగ్ పెట్టుకోండి. చేంబర్స్ సైడ్ హెడింగ్ పెట్టుకుని అది మొత్తం 4 చేంబర్స్ మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి. హార్ట్ ప్రొటెక్షన్ అనేది ఒక సైడ్ హెడింగ్ పెట్టుకొని మళ్ళీ హార్ట్ పెరికార్డియం ద్వారా ప్రొటెక్టెడ్, పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏంటి అవి మీరు రాయాలి. సో పెరికార్డియం ఇంకా పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీ. ఎట్లాంటి మెకానికల్ ఇంజురీ ఉన్నా ఆర్ మెకానికల్ షాక్ ఉన్నా, బై ఛాన్స్ మనం కింద పడిపోతాము ఆర్ సంథింగ్ ఈస్ హిట్టింగ్ అవర్ బాడీ, సో అప్పుడు హార్ట్ ఒక చిన్న వైటల్ ఆర్గన్, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కాబట్టి ఈ పెరికార్డియం అండ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద హార్ట్ ఫ్రమ్ దోస్ ఇంజురీస్. ఓకే, దెన్ సో అలానే సైడ్ హెడింగ్ పెట్టుకొని ఒక్కొక్క సైడ్ హెడింగ్ పెట్టుకొని మీరు రాయాలన్నమాట. నా ఇఫ్ యూ సీ ఇవి 4 చేంబర్స్ తర్వాత we should talk about the blood vessels. So what are the blood vessels which are going out of the heart? Okay, so 2 blood vessels heart నుంచి బయటికి వెళ్ళడం and అలాగే 2 blood vessels will be entering the heart. Okay, so what are those blood vessels entering the heart and what are the blood vessels going out of the heart? ఇప్పుడు చూద్దాం. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నానా, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, ఒకసారి మీరు ఫోకస్డ్ గా వినండి, మీకే సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో దిస్ ఇస్ రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్ నుంచి ఒక బ్లడ్ వెసల్ ఇలా బయటికి వెళ్ళడం. ఓకే, సో దర్ ఈస్ వన్ బ్లడ్ వెసల్ విచ్ ఇస్ గోయింగ్ అవుట్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ పల్మనరీ ఆర్టరీ. ఏంటి నానా? దిస్ ఇస్ నథింగ్ బట్ పల్మనరీ ఆర్టరీ. ఓకే, ఈ బ్లడ్ వెసల్ పేరేంటి? పల్మనరీ ఆర్టరీ. అండ్ ఈ బ్లడ్ వెసల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వెంట్రికల్. ఏ వెంట్రికల్? దిస్ ఇస్ రైట్ వెంట్రికల్ నుంచి. ఓకే, సో 4 చేంబర్ ని మనం ఇలా కూడా రాయొచ్చు. సో దిస్ ఇస్ LA, LV, ఇది ఏమో RV అండ్ ఇది ఏమో RA. ఓకే, సో
రైట్ వెంట్రికల్ నుంచి ఈ పల్మనరీ ఆర్టరీ ఇలా స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ 2 parts. ఆ 2 parts లో ఎందుకు డివైడ్ అవుతుంది? ఎందుకంటే ఒక పార్ట్ ఒక లంగ్స్ కి ఇంకొక లంగ్స్ కి 2 లంగ్స్ రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్ కి అది వెళ్తుంది అన్నమాట. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్ విచ్ ఇస్ నథింగ్ బట్ అయోటా. సో అయోటా ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో అయోటా స్టార్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్ వెంట్రికల్. సో అయోటా స్టార్ట్ అయ్యేది లెఫ్ట్ వెంట్రికల్ లో, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అది ఇలా బయటికి వెళ్తుంది. ఓకే, సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అది మళ్ళీ ఇక్కడ బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి? ఇది మనకు అయోటా. ఓకే, దిస్ ఇస్ అయోటా, రైట్? సో అయోటా లేబులింగ్ చేసేద్దాం. అయోటా క్యారీ చేసేది ఏంటి? ఇట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ వెంట్రికల్ నుంచి పంప్ చేసి అది మొత్తం డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. ఓకే, ఇవి 2 blood vessels which are going out of the heart. Now what are the blood vessels which are entering the heart? Okay, first one pulmonary artery. Okay, pulmonary vein. ఇదేమో pulmonary vein ఇక్కడ అలాగే ఇక్కడ కూడా. ఓకే, సో దిస్ ఇస్ పల్మనరీ వెయిన్ అండ్ ఇక్కడ we have superior vena cava and here inferior vena cava. Superior vena cava and inferior vena cava. Okay, so vena cava enti? Vena cava is nothing but, right? So if you see vena cava, it is nothing but ఇది కింద ఉంది కదా, అందుకే ఇన్ఫీరియర్ వినా కావా. కింద ఉంది కాబట్టి ఇన్ఫీరియర్ వినా కావా అండ్ ఇది పైన ఉంది కాబట్టి దిస్ ఇస్ సుపీరియర్ వినా కావా. ఏంటి? ఇది సుపీరియర్ వినా కావా. ఓకే, అండ్ ఇవి ఏంటి? పల్మనరీ వెయిన్స్. దీస్ ఆర్ పల్మనరీ వెయిన్స్. ఆల్ రైట్. ఓకే, సో పల్మనరీ వెయిన్స్ ఏంటంటే లంగ్స్ నుంచి హార్ట్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ రావడం. ఒకసారి నేను డైరెక్షన్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను చూడండి. సో లంగ్స్ నుంచి హార్ట్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇలా ఈ డైరెక్షన్ లో వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి బ్లడ్ గోస్ హియర్ అండ్ ఫ్రమ్ హియర్ ద బ్లడ్ విల్ గో టు అయోటా. ఓకే, సో అయోటా నుంచి ఈ డైరెక్షన్ లో ఓకే ఇలానే బ్లడ్ ఇస్ గోయింగ్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. ఇక్కడ ఏంటి? వినకావలో ఎలా డైరెక్షన్ ఎలా అంటే బాడీ పార్ట్స్ నుంచి అది బ్లడ్ హార్ట్ కి వాపస్ రావడం. ఓకే, డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ లోకి బ్లడ్ కలెక్ట్ అవ్వడం. అండ్ ఇది ఏంటి? పల్మనరీ ఆర్టరీ రైట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడం. సో బయటికి అంటే ఇది ఎక్కడ వెళ్తుంది? టు ద లంగ్స్, బోత్ ద లంగ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 blood vessels. 2 blood vessels entering the heart, 2 blood vessels going out of the heart. దీని తర్వాత మనకు ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాల్వ్స్. ఓకే, సో దిస్ వన్ ఇస్ ద bicuspid valve. If you see, this one is the bicuspid valve and అలాగే లెఫ్ట్ సైడ్ మనకు ఏదైతే వాల్వ్ ఉంటుంది. ఓకే, సో this one is the tricuspid valve. ఓకే, ఇది ఏంటి? ట్రైకస్పిడ్ వాల్వ్. బైకస్పిడ్, ట్రైకస్పిడ్. బైకస్పిడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉండడం అండ్ ట్రైకస్పిడ్ ఏమో రైట్ సైడ్ ఉండడం. ఓకే, ఇవి కాకుండా ఇంకా 2 కూడా వాల్వ్స్ ఉంటాయి మన హార్ట్ లో. ఆ 2 వాల్వ్స్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ పల్మనరీ ఆర్టరీ దగ్గర ఒక వాల్వ్, అలాగే ఇక్కడ అయోటా స్టార్టింగ్ లో ఒక వాల్వ్. టోటల్ 4 వాల్వ్స్. ఇవి సెమిలునర్ వాల్వ్స్ అంటారు అండ్ ఇవి ఏమో ఏవి వాల్వ్, ఆర్టెరియో వెంట్రికులర్ వాల్వ్. టోటల్ 4 వాల్వ్స్ మన హార్ట్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్స్ ఆల్. ఇది మన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఇది మొత్తం మీరు 1 by 1 ఎవ్రీ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ 6x6 ఇచ్చేస్తారు. డయాగ్రామ్ కూడా కరెక్ట్ గా డ్రా చేయాలి. ఈజీ వే టు డ్రా డయాగ్రామ్ లో ఒక షార్ట్స్ చేశాను. ఓకే, ఒక 1 minute 60 seconds లో ఒక చిన్న షార్ట్స్ ఉంది. ఈజీ వే టు డ్రా హార్ట్ డయాగ్రామ్. పాపులర్ షార్ట్స్ లో మీరు కొంచెం చూస్తే అక్కడ పైననే మీకు కనిపిస్తుంది, అది ఒకసారి చూడండి. ఓకే, హార్ట్ డయాగ్రామ్ ఈజీ వేలో ఎలా డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక స్కీమాటిక్ డయాగ్రామ్, ఇలా కూడా ఎగ్జామ్ లో డ్రా చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రైట్, దెన్ సో దట్ వాజ్ ఆల్ అబౌట్ హార్ట్. హార్ట్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక థింగ్ ఏంటంటే బ్లడ్. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద బ్లడ్ ఆల్సో. సో హ్యూమన్ బ్లడ్ ఏదైతే ఉంటుంది, సి ఇఫ్ యూ టేక్ అ టెస్ట్ ట్యూబ్, మనం ఒక టెస్ట్ ట్యూబ్ ని ఇలా తీసుకొని దాంట్లో బ్లడ్ if we allow it to sediment, okay, blood ni sedimentation kosam allow cheste kanaka kinda red color part ila settle అయిపోతుంది.
ఓకే, సో డౌన్ పార్ట్ లో రెడ్ కలర్ ఇవి ఏంటంటే బ్లడ్ సెల్స్. సో ఇది ఇట్లా సెటిల్ అయిపోతుంది. అండ్ పైన ఏంటంటే ప్లాస్మా ఇలా ఫ్లోట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ ఎల్లో కలర్ ప్లాస్మా పైన ఫ్లోట్ అవుతుంది అండ్ కింద ఏమో బ్లూ కలర్ సారీ రెడ్ కలర్, ఓకే, రెడ్ కలర్ బ్లడ్ సెల్స్ విల్ బి దేర్ డౌన్. అయితే ఈ ఆర్బిసి బ్లడ్ సెల్స్ ఏదైతే ఉంటుంది ఇవి ఏమో బ్లడ్ సెల్స్, ఓకే, అండ్ ఇవి ఏమో ప్లాస్మా. సో ప్లాస్మా విల్ బి 55% అండ్ బ్లడ్ సెల్స్ విల్ బి 45%. ఓకే, సో మన బ్లడ్ లో 45% ఇట్ విల్ బి బ్లడ్ సెల్స్ అండ్ 55% ఇట్ విల్ బి ప్లాస్మా. సరేనా? ప్లాస్మా అంటే ఏంటి? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యాట్రిక్స్ లాగా, ఓకే, బ్యాక్గ్రౌండ్ సబ్స్టెన్స్ లాగా ప్లాస్మా. ఆ ప్లాస్మా మీద మన బ్లడ్ సెల్స్ విల్ బి ఫ్లోటింగ్, మన బ్లడ్ సెల్స్ విల్ బి ఎంబెడెడ్ అన్నమాట. ఏమేమి ఉంటాయి మనకు బ్లడ్ సెల్స్? 3 types ఆఫ్ బ్లడ్ సెల్స్ ఆర్ దేర్. ఒకటి ఏమో ఆర్బిసి, ఇంకొకటి ఏమో డబ్ల్యూబిసి, ఇంకొకటి ఏమో ప్లేట్లెట్స్. ఓకే, సో we have RBC, WBC and platelets. RBC also known as erythrocytes, WBC also known as leukocytes and platelets also known as thrombocytes. Okay, so ivi annamata classification. So fluid connective tissue, blood, mana blood oka fluid connective tissue annamata. Sarena? So two different components of blood and blood cells lo again we have 3 types of blood cells. Okay, ఈ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసి ఇవన్నీ నోట్స్ పాయింట్స్ ఒకసారి చూసేయండి, రైట్? దెన్ దర్ ఇస్ వన్ మోర్ పార్ట్ ఇన్ అవర్ బ్లడ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లింఫ్. అసలు ఈ లింఫ్ అనేది ఏంటి? బ్లడ్ సెల్స్ కాకుండా ఆర్బిసి, డబ్ల్యూబిసి అండ్ ప్లేట్లెట్స్ కాకుండా దర్ ఇస్ అ సబ్స్టెన్స్ కాల్డ్ లింఫ్. సో లింఫ్ ఏంటంటే ఇలా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్లడ్ వెసల్. ఓకే, మన బాడీలో సో మెనీ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్ ఎందుకు ఉంటుంది? బ్లడ్ ఫ్లో అవ్వడానికి. బ్లడ్ ఏం చేస్తుంది దాని లోపల? బ్లడ్ ఇస్ క్యారింగ్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్, కార్బన్ డైఆక్సైడ్, డిఫరెంట్ సబ్స్టెన్స్ ని బ్లడ్ ఏమో క్యారీ చేస్తుంది, అంతే కదా? అయితే క్యారీ చేసి అది ఏం చేస్తుంది? బ్లడ్ ఇస్ క్యారింగ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ని క్యారీ చేసి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్ కి సప్లై ఇవ్వడం, అదే కదా ఫంక్షన్ బ్లడ్ది. సో ఈ బ్లడ్ వెసల్ లో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అవుతుంది సెల్స్ ఆర్ టిష్యూ దగ్గరికి రాగానే ఇట్ హ్యాస్ టు గివ్ ద న్యూట్రియంట్స్ ఆర్ ఆక్సిజన్ సప్లై చేయాలి. ఓకే, సో సప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒక సింపుల్ డయాగ్రామ్ తో మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ద బ్లడ్ వెసల్. ఈ బ్లడ్ వెసల్ పక్కనే ఏం, సపోజ్ ఇవి ఏమో సెల్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ సెల్స్ టిష్యూ దగ్గర. ఓకే, సో బ్లడ్ లోపల ఏం ఫ్లో అవుతుంది మనకు? ఆక్సిజన్, గ్లూకోజ్, ఓకే, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో బ్లడ్ టిష్యూ దగ్గరికి రాగానే ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ బయటికి రావాలి కదా, అప్పుడే కదా సప్లై అవుతుంది. సో బ్లడ్ ఇట్ సెల్ఫ్ విల్ కమ్ అవుట్. ఓకే, కానీ బ్లడ్ ఎప్పుడైతే బయటికి వస్తుంది ఆర్బిసి నెవర్ కమ్స్ అవుట్. ప్లీజ్ రిమెంబర్, ఆర్బిసి విల్ బి ఇన్సైడ్ ఓన్లీ. వాట్ కమ్స్ అవుట్? ప్లాస్మా, డబ్ల్యూబిసి, ఇవన్నీ బయటికి వస్తుంది. ఓకే, సో ప్లాస్మా, దెన్ డబ్ల్యూబిసి, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ క్యారింగ్ ద ఆక్సిజన్, దే ఆర్ క్యారింగ్ ద న్యూట్రియంట్స్. సో ఒక్కొక్క సెల్ కి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్ని సప్లై చేసిన తర్వాత, ఓకే, సప్లై చేసిన తర్వాత అగైన్ ద బ్లడ్ షుడ్ గో బ్యాక్. ఇంటికి వెళ్ళిపోవాలి కదా వాపస్. ఓకే, మీరు బయటికి వెళ్తారు ఏదో ఒక నేబర్హుడ్ లో ఏదో ఒక మెటీరియల్ ఇవ్వడానికి, మళ్ళీ రిటర్న్ వస్తారు కదా మీ ఇంటికి. సో బ్లడ్ కూడా ఇట్లానే మళ్ళీ రిటర్న్ రావాలి సప్లై చేసిన తర్వాత. సో రిటర్న్ వచ్చినప్పుడు 100% బ్లడ్ కెనాట్ కమ్ బ్యాక్. సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ విల్ రిమైన్ ఇన్ ద టిష్యూ ఇట్ సెల్ఫ్ అండ్ దాట్ ఈస్ కాల్డ్ యాజ్ టిష్యూ ఫ్లూయిడ్. ఓకే, సో టిష్యూలో ఎంతో కొంచెం ఫ్లూయిడ్ ఇట్ స్టేస్ బ్యాక్ అండ్ దాట్ వీఆర్ కాలింగ్ టిష్యూ ఫ్లూయిడ్. దానికి ఇంకొక పేరు పెట్టేసినారు, ఆ పేరు ఏంటంటే లింఫ్. దాట్ ఈస్ నథింగ్ బట్ లింఫ్. అండ్ ఈ లింఫ్ మన బాడీలో ప్రతి ఒక్క టిష్యూ దగ్గర జమ అవుతుంది, మిగిలిపోతుంది. ఓకే, సో ఈ ఫ్లూయిడ్ టిష్యూ ఫ్లూయిడ్, సో దానికి ఒక సెపరేట్ లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంది. ఓకే, అందుకే లింఫ్ ఏంటంటే లింఫ్ లో ఆర్బిసి అయితే ఉండవు. లింఫ్ విల్ హ్యావ్ ఓన్లీ ప్లాస్మా అండ్ డబ్ల్యూబిసి. లింఫ్ విల్ హ్యావ్ ప్లాస్మా అండ్ డబ్ల్యూబిసి.
ఓకే, సో లింఫ్ ఎందుకు ఉంటుంది అంటే మళ్ళీ అన్ని లింఫ్ లో ఏదైతే ఫ్లూయిడ్ మిగిలిపోయింది కదా అవన్నీ కనెక్ట్ అవుతుంది అండ్ కనెక్ట్ అయ్యి మళ్ళీ అది వెయిన్స్ కి రిటర్న్ డ్రైనేజ్ అయిపోతుంది. ఓకే, లింఫాటిక్ సిస్టమ్ ద్వారా. కానీ మీరు గుర్తుపెట్టేది ఏంటంటే లింఫ్ విల్ నాట్ హ్యావ్ ఆర్బిసి, ఇట్ విల్ హ్యావ్ డబ్ల్యూబిసి. అండ్ ఆర్బిసి లేదు కాబట్టి దాని కలర్ ఎలా ఉంటుంది, పేల్ ఇన్ కలర్, రెడ్ కలర్ ఉండవు. లింఫ్ లింఫ్ ఎలా ఉంటుంది, పేల్ ఇన్ కలర్. ఓకే, అర్థమైందా? రైట్. సో హియర్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ లింఫ్? ఒకవేళ ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ లింఫ్, ఆన్సర్ ఏంటి, ప్లాస్మా అండ్ డబ్ల్యూబిసి. ఎందుకంటే ఇందాకే చూసారు కదా, ఆర్బిసి విల్ నాట్ కమ్ అవుట్, ఓన్లీ ప్లాస్మా అండ్ డబ్ల్యూబిసి ఇవి రెండు బయటికి రావడం. ఓకే, lymph related, lymphatic system related, there is one important term which is called edema. edema అంటే ఏంటి, ఇప్పుడు మీరు చూసి ఉండొచ్చు పెద్దవాళ్ళు, ఓకే, ఎల్డర్లీ పీపుల్ వెన్ దే ఆర్ ట్రావెలింగ్, ఎస్పెషల్లీ బస్ లో లేకపోతే కార్ లో ఒక పర్టికులర్ పొజిషన్ లో కూర్చుంటారు. సో మీరు చూసి ఉండొచ్చు వాళ్ళ కాలు ఇట్లా ఉబ్బిపోతుంది, అంతే కదా. సో ఎందుకు కాలు ఉబ్బిపోతుంది, బికాస్ అక్కడ వాళ్ళ లెగ్స్ దగ్గర టిష్యూ ఫ్లూయిడ్ ఆర్ లింఫ్ అనేది జమ అయిపోతుంది. ఓకే, లింఫ్ అనేది అక్యుములేట్ అవుతుంది అండ్ దాట్ కండిషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎడిమా. ఓకే, ఆ కండిషన్ ని మనం ఏమంటున్నాము, ఎడిమా. సో స్వెల్లింగ్ డ్యూ టు టిష్యూ ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఇన్ ద టిష్యూ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఎక్కడెక్కడైతే టిష్యూ ఉంటుంది, సపోజ్ సడన్ గా నా హ్యాండ్ స్వెల్ అయిపోయింది అంటే టిష్యూ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయింది కాబట్టి హ్యాండ్ అట్లా స్వెల్ అయిపోయింది, అది ఎడిమా, ఆ కండిషన్ ఎడిమా. సో ఎడిమా రిలేటెడ్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు, అది ఏంటంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఆర్ సజెషన్స్ యూ కెన్ గివ్ టు యువర్ ఎల్డర్స్ ఫార్ ఎడిమా. 2 మార్క్స్ లో అడుగుతారు, తెలంగాణ వాళ్ళకి 2 మార్క్స్ లో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏం రాస్తారు, లెగ్ ఎలివేషన్. లెగ్ ఎలివేషన్ ఏంటి, పడుకున్నప్పుడు కాలు ఇట్లా పైకి ఎలివేట్ చేసి పడుకోవాలి, అంటే లెగ్స్ కింద ఏదో ఒక పిల్లో పెట్టుకొని ఇట్లా ఎలివేషన్ చేయాలి. ఫ్రీక్వెంట్ మూవ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎడిమా ఎవరెవరైతే పీపుల్ సఫరింగ్ విత్ ఎడిమా వాళ్ళు ఒక్క ప్లేస్ లో కూర్చొని ఉండకూడదు, దే షుడ్ హ్యావ్ ఫ్రీక్వెంట్ మూవ్మెంట్. ఓకే, ఫ్రీక్వెంట్ గా కొంచెం ఇటు అటు మూవ్ అవ్వాలి. సపోర్ట్ స్టాకింగ్స్, సపోర్ట్ స్టాకింగ్స్ ఇప్పుడు అథ్లెటిక్స్ అందరూ పింక్ కలర్ రెడ్ కలర్ ఇట్లా బ్యాండేజ్ లాగా వేసుకుంటారు కదా, సో ఆ సపోర్ట్ స్టాకింగ్స్ వేసుకుంటే కూడా ఎడిమా ప్రివెంట్ చేసుకోవచ్చు. లో సాల్ట్ ఇంటేక్ ఇంకొక ప్రికాషన్. సో ఇవన్నీ ప్రికాషన్స్ మీరు రాసేస్తే 2 మార్క్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నౌ కమింగ్ టు ద బ్లడ్ వెసల్స్. సో హార్ట్ ఏంటి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంతా మనం నేర్చుకున్నాము. హార్ట్ తర్వాత బ్లడ్ గురించి, బ్లడ్ లో ఏమేమి ఉంటుంది. నౌ కమ్స్ బ్లడ్ వెసల్స్. సో ఈ బ్లడ్ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే, ట్రావెల్ చేసుకోవాలంటే దానికి ఒక రోడ్ ఆర్ పాత్వే కావాలి కదా, సో అది బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్, ఆర్టరీస్, వెయిన్స్ ఇంకా క్యాపిలరీస్. ఓకే, సో ఆర్టరీస్, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్ ఏంటంటే, ఆర్టరీ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. సో సపోజ్ దిస్ ఇస్ ద ఆర్టరీ విచ్ ఇస్ క్యారింగ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, సో ఆర్టరీ మళ్ళీ ఏమైతుంది, ఇట్ విల్ డివైడ్ ఇంటూ బ్రాంచెస్. మళ్ళీ ఆ బ్రాంచెస్ ఎక్కడ వెళ్తుంది, టిష్యూలోకి, టిష్యూకి సప్లై చేసి ఆక్సిజన్, మళ్ళీ టిష్యూ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఇలా కలెక్ట్ చేసి, ఓకే, దిస్ ఇస్ ఫార్మింగ్ సంథింగ్ కాల్డ్ వెయిన్ అన్నమాట. ఓకే, సో ఇది ఏమో వెయిన్స్. సో ఇది ఆర్టరీ, ఇది వెయిన్. ఆర్టరీ అండ్ వెయిన్స్ మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది, దిస్ జంక్షన్ ఇస్ కాల్డ్ క్యాపిలరీస్. ఓకే, సో దిస్ రెడ్ కలర్ తో మనం రిప్రజెంట్ చేస్తాము ఎప్పుడు ఆర్టరీని, అండ్ వెయిన్ ని బ్లూ కలర్ తో రిప్రజెంట్ చేస్తారు, అంతే. దట్ డజంట్ మీన్స్ వెయిన్స్ విల్ హ్యావ్ బ్లూ కలర్ బ్లడ్, బ్లడ్ ఇస్ నెవర్ బ్లూ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, సో రెడ్ కలర్ బ్లడ్ కానీ బ్లూ తో రిప్రజెంట్ చేస్తున్నారు, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది వెయిన్స్. ఆర్టరీస్ ఏంటి, ఇట్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకేనా, సో ఇదే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో మనకు ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఓకే, డైరెక్ట్ 6 మార్క్స్ లో అడిగేస్తారు, 4 మార్క్స్ కూడా కాదు, 6 మార్క్స్ లో యూ విల్ గెట్ దిస్ క్వశ్చన్, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి. ఓకే, 6 మార్క్స్ కాబట్టి ఒక మినిమం 8 to 10 పాయింట్స్ అయితే మీరు ఖచ్చితంగా రాయాలి. ఓకే, సో ఆర్టరీస్, సి ఆల్వేస్ ఆర్టరీస్ అంటే ఇట్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ది హార్ట్. ఏ ఫర్ ఆర్టరీ, ఏ ఫర్ అవే. అవే ఫ్రమ్ ది హార్ట్ అంటే హార్ట్ నుంచి బాడీకి, హార్ట్ నుంచి బయటికి. ఓకే,
ఇట్ హ్యాస్ థిక్ వాల్. ఆర్టరీ వాల్ ఎలా ఉంటుంది? చాలా థిక్ గా ఉంటుంది. ఓకే, హై ప్రెషర్. ఆర్టరీస్ లో బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది? విత్ అ వెరీ హై ప్రెషర్. దెన్ ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఇస్ క్యారీడ్ బై ద ఆర్టరీస్. ఆర్టరీ క్యారీ చేసేది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్. ఓకే, కానీ ఒక్క ఎక్సెప్షన్ ఉంటుంది, విచ్ ఇస్ పల్మనరీ ఆర్టరీ. ఇందాకే డయాగ్రామ్ లో చూసారు కదా, పల్మనరీ ఆర్టరీ ఈస్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో దట్ ఈస్ ద ఓన్లీ ఎక్సెప్షన్. అలాగే మనం వెయిన్స్ లో చూద్దాం. వెయిన్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, ఇట్ హ్యాస్ థిన్ వాల్. వాల్ చాలా థిన్ గా సన్నగా ఉంటుంది. దీంట్లో వాల్వ్స్ ఉంటాయి. ఆర్టరీస్ లో వాల్వ్స్ వోంట్ బి దేర్. తర్వాత పల్మనరీ వెయిన్స్ విల్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్. అది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. So all the veins carry deoxygenated blood except pulmonary vein. ఇక్కడ కూడా all the artery carry oxygenated blood except pulmonary artery. Pulmonary artery లో deoxygenated blood అనేది ఉంటుంది. ఓకే, సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్. తర్వాత క్యాపిలరీస్ అంటే ఇవి స్మాలెస్ట్ అండ్ న్యూమరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిలరీస్ చాలా సన్నగా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ న్యూమరస్. So many capillaries will be there in our body. Okay, capillary basically it is the connection between arteries and veins. Arteries and veins మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉంటుంది అది capillary అన్నమాట. ఓకే, సో capillary connect artery and vein, smallest vessel, helps in exchange of nutrients and waste material. ఓకే, సో రెండు బ్లడ్ వెసల్స్ మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ లో క్యాపిలరీస్ హెల్ప్ చేస్తుంది టిష్యూ దగ్గర. ఓకే, సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ మధ్యలో డిఫరెన్స్ అడిగినప్పుడు ఇలానే రెండు కాలమ్స్ డ్రా చేసి మినిమం ఒక 8 to 10 పాయింట్స్ అయితే రాసేయండి. ఓకే, పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. కానీ ఎగ్జామ్ లో మీరు ఇట్లా ఒక్కొక్క కీవర్డ్ రాయకూడదు. ఇవన్నీ సెంటెన్స్ ని మీరు బాగా ఎక్స్పాండ్ చేయండి, మొత్తం సెంటెన్స్ రాయండి. సో ఒక మినిమం ఒక పేజ్ అయితే నిండిపోతుంది. ఓకే, 6 మార్క్ క్వశ్చన్ లో గుర్తుపెట్టుకోవాలి, మినిమం 1 page ఆర్ 1.5 page యూ ఆర్ సపోజ్ టు రైట్. ఓకే, 6 మార్క్ క్వశ్చన్స్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ఆర్టరీస్, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్ ఏదైతే ఉంటుంది మనకు, ఇది డయాగ్రామ్ హెల్ప్ లో కూడా అడుగుతారు. అంటే పార్ట్ బి లో ఎంసీక్యూస్ లో ఎలా అడుగుతారు అంటే, ఈ డయాగ్రామ్ ఇచ్చేస్తారు, ఐడెంటిఫై దిస్ బ్లడ్ వెసల్. ఒకసారి అయితే ఎగ్జామ్ లో ఇట్లా ఇది ఇచ్చారు, ఈ డయాగ్రామ్ ఇచ్చి ఐడెంటిఫై ద బ్లడ్ వెసల్. ఈ పర్టికులర్ బ్లడ్ వెసల్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో జస్ట్ రిమెంబర్, ఇది ఏంటి? ఆర్టరీ. సో ఆర్టరీ కొంచెం వాల్ ఏమో థిక్ గా ఉంటుంది. వెయిన్ లో వాల్ ఎలా ఉంటుంది? వెయిన్ వాల్ విల్ బి వెరీ థిన్. అలాగే ఇక్కడ ఏంటి? క్యాపిలరీస్. కెన్ యూ సీ ద సెల్స్ హియర్? ఓకే, సో క్యాపిలరీ విల్ బి వెరీ థిన్, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ద డయాగ్రామ్ ఇస్ లైక్ దిస్. ఈ డయాగ్రామ్ ఒకసారి కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎగ్జామ్ లో మీకు అడిగితే ఆర్టరీ, వెయిన్ ఆర్ క్యాపిలరీ మధ్యలో డిఫరెన్స్, ఇంకా diagram identification, so you should be able to do it. Okay, now comes the very important part of this chapter, cardiac cycle. Cardiac cycle అంటే మన హార్ట్ లో సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది, how exactly human heart is pumping the blood. ఓకే, సో cardiac cycle నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క కాన్సెప్ట్ మీకు అర్థమైతే everything you can understand related to heart. Okay, so first of all, this is our heart, our cute little heart, isn't it? Okay, so ikkada enti lungs ante kada, mana heart and lungs madhyalo there will be circulation and body parts or tissue, mana body or tissue madhyalo kuda jarigedi manaku circulation. Okay, so this is how circulation is happening. How the blood is going to move or circulate. Okay, journey of blood. So let's see, journey of blood. ఇప్పుడు మీరు జర్నీ చేసినప్పుడు మీరు కూడా సూట్ కేస్ ప్యాక్ చేస్తారు. ఒక ట్రిప్ కి వెళ్ళాలంటే, టూర్ వెళ్ళాలంటే యూ విల్ ప్యాక్ యువర్ సూట్ కేస్ ఆర్ బ్యాగ్. సో ఈ బ్లడ్ కూడా అలానే సూట్ కేస్ ప్యాక్ చేస్తుంది. ఆ సూట్ కేస్ లో ఏముంటుంది? ఆక్సిజన్ ఇంకా గ్లూకోజ్. ఓకే, సో ఆక్సిజన్, దిస్ ఇస్ బ్లడ్ సూట్ కేస్. ఓకే, సో అది క్యారీ చేసేది ఏంటి? ఆక్సిజన్, గ్లూకోజ్, అవన్నీ క్యారీ చేసి బ్లడ్ విల్ నౌ డూ ద జర్నీ. ఓకే, సో ఫస్ట్ యూ సీ హియర్, ఫ్రమ్ ద లంగ్స్
ఫాస్ట్ బ్లడ్ విల్ కమ్ టు దిస్ చేంబర్. సో ఒకసారి మనం చేంబర్స్ కూడా రాసిద్దాం. 1 minute. ఇది రైట్ లెఫ్ట్ సైడ్ LA, ఇది ఏమో LV, ఇది ఏమో RA, and this is RV. All right. Now you see here. So first, oxygenated blood. Which blood? Oxygenated blood. Pulmonary vein dwara oxygenated blood is coming to LA, left atrium. Left atrium nunchi malli blood will go to left ventricle. Bicuspid valve undi kada maddalo adi open aitadi, and LA nunchi blood LV దగ్గరికి వచ్చేస్తుంది. From LV blood will go like this to all the body parts. Okay, LV nunchi how the blood is going through all the to all the body parts with the help of aorta. Enti aorta kuda carry chesedi oxygenated blood. So first lungs nunchi LA nunchi LV nunchi all the body parts ki oxygenated blood anedi transport avutundi with the help of aorta. Okay, now body ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ని తీసుకుంటుంది, and then glucose, everything it will receive, and then body will release carbon dioxide. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ will travel like this and it comes back to the RA. మరి ఇది ఇదే డైరెక్షన్ లో వెళ్తుంది. How is it happening? Through vena cava. What is this vena cava? Largest vein of our body. Okay, largest vein of our body, and ఇది క్యారీ చేసేది deoxygenated blood. అర్థమైందా? ఓకే, మళ్ళీ ఏమైతుంది, బాడీ పార్ట్స్ నుంచి deoxygenated blood ఏదైతే RA దగ్గరికి వచ్చేస్తుంది, మళ్ళీ RA నుంచి it goes to the RV through tricuspid valve. ఇక్కడ మనకు ఉండేది ఏంటి, tricuspid valve. సో మళ్ళీ RV నుంచి it goes back to the lungs through pulmonary artery. So pulmonary artery kuda carry chesedi deoxygenated blood. Pulmonary artery also carrying the deoxygenated blood. Okay, so if you see the left side of the heart, it is carrying oxygenated blood. Pulmonary vein, aorta carry chesedi oxygenated blood. Its side emundi pulmonary artery and vena cava, idi carry chesedi deoxygenated blood ante carbon dioxide rich blood. Okay, now you see lungs and heart మధ్యలో ఒక సర్క్యులేషన్ ఒక టైం జరుగుతుంది, మళ్ళీ హార్ట్ అండ్ బాడీ మధ్యలో జరుగుతుంది. అయితే లంగ్స్ అండ్ హార్ట్ మధ్యలో ఏదైతే సర్క్యులేషన్ జరుగుతుంది దట్ ఈస్ పల్మనరీ సర్క్యులేషన్. వాట్ ఈస్ దట్? పల్మనరీ సర్క్యులేషన్. అలాగే హార్ట్ అండ్ బాడీ పార్ట్స్ మధ్యలో ఏదైతే సర్క్యులేషన్ జరుగుతుంది దట్ ఈస్ సిస్టమిక్ సర్క్యులేషన్. వాట్ ఈస్ దట్? సిస్టమిక్ సర్క్యులేషన్. 2 టైమ్స్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి హ్యూమన్ దాంట్లో ఇట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్. ఇప్పుడు మీకు అర్థమైందా డబుల్ సర్క్యులేషన్ ఎందుకంటే? మీరే చూడండి, ఇక్కడ ఒకసారి బ్లడ్ లంగ్స్ నుంచి ఇక్కడికి హార్ట్ దగ్గరికి వచ్చింది, హార్ట్ నుంచి మళ్ళీ ఆల్ బాడీ పార్ట్స్ కి సప్లై అయింది, అయిపోయింది కదా. కానీ సేమ్ బ్లడ్ మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ద హార్ట్, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ అవే గోయింగ్ బ్యాక్ టు ద లంగ్స్. సో సేమ్ బ్లడ్ హార్ట్ ని 2 టైమ్స్ క్రాస్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్. ఓకేనా? ఫిష్ లో ఏముంటది? సింగిల్ సర్క్యులేషన్. ఓకే, కానీ హ్యూమన్ బాడీలో ఇట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్. అండ్ మన బాడీలో వై వీ హ్యావ్ 4 chambers? 4 chambers will prevent the intermixing of blood అన్నమాట. సో మన బాడీలో బ్లడ్ షుడ్ నాట్ ఇంటర్మిక్స్. బ్లడ్ ఇంటర్మిక్స్ అయితే ఏమైతుంది? ప్రాపర్ ఆక్సిజన్ సప్లై కెన్ నాట్ హ్యాపెన్. అండ్ వీఆర్ హై ఎనర్జీ నీడ్ యానిమల్. మనకు ఎనర్జీ బాగా అవసరం అన్నమాట బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. సో బాగా ఎనర్జీ కావాలంటే ఆక్సిజన్ సప్లై ఉండాలి. ఆక్సిజన్ సప్లై పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ అవ్వకూడదు. అందుకే మన హార్ట్ లో దేర్ ఆర్ 4 chambers. ఓకే, సో ఇవంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 5 minutes పడింది, మీకు అర్థం చేసుకోవడానికి కూడా ఒక 5-10 minutes పడుతుంది. మేబీ యూ విల్ లిసన్ ఇట్ ట్వైస్. ఓకే, సేమ్ కాన్సెప్ట్. బట్ హార్ట్ ని ఇది పర్ఫార్మ్ చేయడానికి యూ విల్ బి సర్ప్రైజ్ టు నో జస్ట్ 0.8 seconds మాత్రమే. ఓకే, heart needs only 0.8 seconds to perform this entire cycle.
ఇది 1 కార్డియక్ సైకిల్. సో 1 కార్డియక్ సైకిల్ నాట్ ఈవెన్ 1 సెకండ్, 0.8 సెకండ్ లోనే అయిపోతుంది. ఓకే, సో హ్యూమన్ బాడీలో హార్ట్, యూ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద హార్ట్. హార్డ్ వర్క్ చేయడం, ఫాస్ట్ గా పని చేయడం హార్ట్ దగ్గర మనం నేర్చుకోవాలి. ఓకే, సో 24/7 365 డేస్ అది పని చేస్తూనే ఉంటుంది. నెవర్ రెస్ట్ అయితే తీసుకోద్దు అండ్ చాలా ఫాస్ట్ గా కూడా పని చేస్తుంది. సో మీరు కూడా అలాగే సూపర్ ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలి. రైట్, నౌ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్. ప్లీజ్ రిమెంబర్, సింగిల్ సర్క్యులేషన్ ఫిష్ లో ఉంటుంది. ఓకే, ఫిష్ విల్ హ్యావ్ 1 minute. ఫిష్ విల్ హ్యావ్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ఏమో హ్యూమన్ బీయింగ్ లో. డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? 2 times. ఇఫ్ యూ సీ డబుల్ సర్క్యులేషన్, హ్యూమన్ దాంట్లో సర్క్యులేషన్ హ్యాపెన్స్ 2 times. ఎలా? ఒకసారి లంగ్స్ అండ్ హార్ట్ మధ్యలో, దాన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటాము. ఒకసారి హార్ట్ అండ్ బాడీ మధ్యలో, ఓకే, టిష్యూ మధ్యలో, దాన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అంటున్నాము. ఓకే, డబుల్ సర్క్యులేషన్. సో హ్యూమన్స్ హ్యావ్ డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ మధ్యలో డిఫరెన్స్ అప్పుడప్పుడు అడుగుతారు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్. సింగిల్ సర్క్యులేషన్ లో ఒకటేసారి బ్లడ్ హార్ట్ ని క్రాస్ చేస్తుంది. డబుల్ సర్క్యులేషన్ లో అదే బ్లడ్ 2 times హార్ట్ ని క్రాస్ చేస్తుంది. ఓకే, సింగిల్ దాంట్లో 2 chambered హార్ట్ అండ్ డబుల్ దాంట్లో 4 chambered హార్ట్. సో హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ 4 chambered హార్ట్. Crocodile, do you know crocodile has how many chamber? See, crocodile being a reptile, it still has 4 chambered heart. Okay, reptiles lo usually there will be 3 chambered heart, kani crocodile is the exception. Dantlo 4 chambers will be there. Less efficient, single circulation is less efficient. Example enti? Fishes. Double circulation is more efficient. Example emo? Human. Okay, so ilane meeru difference rayochu. Now comes 2 important terms. సో ఈ 2 important terms ఏంటంటే సిస్టోల్ ఇంకా డయాస్టోల్. సో ఈ సిస్టోల్ అండ్ డయాస్టోల్ అనేది ఏంటి? సి, హార్ట్ ఇప్పుడు బ్లడ్ ని పంప్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు కాంట్రాక్ట్ దెన్ రిలాక్స్, కాంట్రాక్ట్ దెన్ రిలాక్స్. అసలు కాంట్రాక్ట్ ఎందుకు అవుతుంది? ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో వెనెవర్ సి, ఒక చిన్న క్యూట్ స్ట్రక్చర్ హార్ట్. ఓకే, అంత ఇంతే ఉంటది హార్ట్, మన ఫిస్ట్ సైజ్. ఓకే, సో this much, ఈ పర్టికులర్ మస్క్యులర్ ఆర్గన్, ఇట్ ఈస్ గోయింగ్ టు సప్లై బ్లడ్ టు ద ఎంటైర్ బాడీ పార్ట్. అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇంట్లో వాటర్ మోటార్ పంప్ ఉంటుందా? సో ఆ చిన్న మోటార్ మొత్తం అంత పెద్ద బిల్డింగ్ కి కూడా వాటర్ సప్లై చేసేస్తుంది. ఎలా? సో సేమ్ అదే విధంగా మన హార్ట్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఇంత చిన్న మస్క్యులర్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ సప్లైయింగ్ బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. ఓకే, సో అది సప్లై చేయడానికి అఫ్ కోర్స్ అది చాలా గట్టిగా ఇట్లా కాంట్రాక్ట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే హార్ట్ ఇట్లా గట్టిగా కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ సప్లై అవుతుంది, మళ్ళీ హార్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దాట్ సెకండ్ టైం మళ్ళీ బ్లడ్ ఏమో ఫిల్ అవ్వాలి అక్కడ. ఓకే, సో అందుకే అది రిలాక్స్ అవుతుంది, మళ్ళీ ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, రిలాక్స్ అవ్వడం, కాంట్రాక్ట్ రిలాక్స్. ఓకే, సో ఇది కాంట్రాక్ట్ అవ్వడం, మళ్ళీ రిలాక్స్ అవ్వడం. ఓకే, సో ఈ కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ ని సిస్టోల్ ఇంకా డయాస్టోల్ అంటారు. ఎప్పుడైతే మన హార్ట్ కాంట్రాక్ట్ అవుతుంది, హార్ట్ ఇలా కాంట్రాక్ట్ అవుతుంది ఎందుకు? బ్లడ్ ని సప్లై చేయడానికి. సో ఆ కండిషన్ ని వి కాల్ ఇట్ as సిస్టోల్. మన హార్ట్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుంది బ్లడ్ ఫిల్ అవ్వడానికి, దాన్ని వి కాల్ ఇట్ as డయాస్టోల్. ఓకే, రిలాక్స్ అయినప్పుడు. సో ఆబ్వియస్లీ నౌ యూ టెల్ మీ, ఇప్పుడు సిస్టోల్ అంటే కాంట్రాక్ట్ అయినప్పుడు ఏదో కొంచెం ప్రెషర్ అక్కడ పడుతుంది కదా. సో ఆ ప్రెషర్ విల్ బి మోర్ దాన్ ద రిలాక్సింగ్ ప్రెషర్. సో హార్ట్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుంది అక్కడ మరీ అంత ప్రెషర్ అవసరం లేదు. కానీ హార్ట్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఎంతో కొంచెం ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. ఆ ప్రెషర్ అక్కడ ఎంత? 120 mmHg. సో ఇది ప్రెషర్ కాబట్టి దానికి ఒక యూనిట్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ 120 mmHg. డయాస్టోల్ రిలాక్స్ అవుతుంది, అక్కడ కొంచెం తక్కువ ప్రెషర్ పడుతుంది, దట్ ఈస్ 80 mmHg. అర్థమైందా? 80 mmHg. ఓకే, సో సిస్టోల్ అండ్ డయాస్టోల్ సంబంధించిన మనకు ఒక టాపిక్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెషర్. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ ఏంటి? బీపీ. ఇప్పుడు ఇంట్లో మీరు ఏమైనా అల్లరి చేసినప్పుడు మమ్మీ ఏమంటది? బీపీ హై చేయొద్దు, హైపర్ చేయొద్దు. ఓకే, సో ఎందుకు హైపర్ అయిపోతుంది మమ్మీ? ఓకే, మీరు ఎప్పుడైనా ఏదో మిస్చీఫ్ చేసినప్పుడు సో బీపీ రేజ్ అవుతుంది. బీపీ రేజ్ అవ్వడం ఏంటి? హై బీపీ ఏంటి? లో బీపీ ఏంటి? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ బీపీ.
సో బీపీని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే, ఫస్ట్ బీపీని డిఫైన్ చేయడం ఎలా? సిస్టోలిక్ ప్రెషర్ డివైడెడ్ బై డయాస్టోలిక్ ప్రెషర్. ఓకే, బీపీ ఇస్ ఈక్వల్ టు సిస్టోలిక్ ప్రెషర్ డివైడెడ్ బై డయాస్టోలిక్ ప్రెషర్. సో సిస్టోలిక్ ప్రెషర్ ఇందాకే మనం వాల్యూ నేర్చుకున్నాము, ఎంత? 120 mmHg. డయాస్టోలిక్ ప్రెషర్ ఎంత? 80 mmHg. అయితే ఈ 120/80 నంబర్ ఏదైతే ఉంటుంది, న్యూమరేటర్ లో 120, డినోమినేటర్ లో 80, దిస్ ఈస్ నథింగ్ బట్ ద నార్మల్ బీపీ ఆఫ్ హ్యూమన్. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఆర్ బీపీ ఈజ్ ఈక్వల్ టు 120/80 mmHg. 120/80 mmHg. Okay, so this is the normal blood pressure of healthy adult human. సో సిస్టోలిక్ ప్రెషర్ ఏంటి? ఎప్పుడైతే మన బ్లడ్ ఇట్లా ఫోర్స్ అవుతుంది, బ్లడ్ ని పంప్ చేయడానికి కాంట్రాక్ట్ అవుతుంది, అది. డయాస్టోల్ అంటే వెంట్రికల్స్ ఇట్లా ఓపెన్ అప్ అవుతుంది, బ్లడ్ ఫిల్ అవ్వడానికి, రిలాక్స్ అవుతుంది. ఓకే, సో ఇది 120/80 ఇక్కడ ఏదైతే ఉంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ బోత్ ఆర్ ఇంక్రీజింగ్, that condition is called as hypertension. ఆ కండిషన్ ని ఏమంటాము? హైపర్ టెన్షన్. అలాగే ఇదే 120/80 when it is decreasing, that we call it as low BP or hypotension. ఓకే, సో హైపర్ చేయొద్దు అంటే ఇదే హైపర్ టెన్షన్, హై బీపీ. ఓకే, అంటే 120 కూడా పెరుగుతుంది, 80 కూడా పెరుగుతుంది. అండ్ whenever you are writing the BP number, always write mmHg. Don't forget to write the unit. హాఫ్ మార్క్ కట్ చేసేస్తారు. అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు యూ ఆల్ మైట్ హ్యావ్ సీన్, వాళ్ళు ఫస్ట్ థింగ్ చెక్ చేసేది బీపీ అండ్ వెయిట్. బీపీ చెక్ చేయడానికి డాక్టర్స్ ఏం చేస్తారు? ఒక గ్రీన్ కలర్ క్లాత్ ని ఇట్లా ర్యాప్ చేసేస్తారు, మళ్ళీ స్టెథోస్కోప్ తో దే విల్ సీ ద వాల్యూ, అంతే కదా? సో ఆ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ద ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ బీపీ, దాట్ ఈస్ నథింగ్ బట్ స్పిగ్మోమానోమీటర్. ఏంటి? స్పిగ్మోమానోమీటర్. సో ఆ ఇన్స్ట్రుమెంట్ పిక్చర్ ఇచ్చి మీకు ఐడెంటిఫై చేయమంటారు. పార్ట్ బి క్వశ్చన్ ఇది. ఓకే, ఎంసీక్యూస్ లో. సో స్పిగ్మోమానోమీటర్ ఇస్ ద డివైస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ బీపీ ఆర్ బ్లడ్ ప్రెషర్. ఓకే, నౌ బ్లడ్ క్లాటింగ్. నెక్స్ట్ టాపిక్ మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సైకిల్ రైడ్ చేసినప్పుడు ఆర్ ఆడుకున్నప్పుడు ఇంజ్యూర్ అయినప్పుడు, ఓకే, ఇప్పుడు దెబ్బ తాకుతుంది కదా, పడిపోతారు, ఆర్ సమ్ లైక్ యాక్సిడెంట్ అప్పుడు దెబ్బ తాకినప్పుడు ఏమైతుంది? మన ఇంజ్యూర్డ్ పార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఏదైతే ఇంజ్యూర్డ్ పార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, మీరు గమనిస్తే ఒక 3-4 minutes తర్వాత అదే ఆగిపోతుంది. అంటే అక్కడ ఒక క్యాప్ లాగా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, అది బ్లడ్ ఫ్లోని స్టాప్ చేసేస్తుంది, ఆపేస్తుంది. ఓకే, సో అది బ్లడ్ క్లాటింగ్, అంటే అక్కడ ఒక క్లాట్ ఫామ్ అయింది. సో వాట్ ఈస్ దాట్ బ్లడ్ క్లాటింగ్? ఒకసారి చూద్దాం. ఓకే, సో బ్లడ్ క్లాటింగ్ ఏంటంటే, దిస్ ఇస్ ద రీజన్, దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఫర్ విచ్ ఎనీ ఆర్గానిజం సర్వైవ్స్. ఇంజురీ అప్పుడు, దెబ్బ తాకినప్పుడు, యాక్సిడెంట్ అప్పుడు మనం సర్వైవ్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ మెకానిజం, బ్లడ్ క్లాటింగ్. ఓకే, సో 3 to 6 minutes లో ఈ మెకానిజం అవుతుంది అండ్ బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. సో ఎలా అవుతుంది ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, వెనెవర్ దేర్ ఈస్ ఎనీ ఇంజూరీ దగ్గర, ఇంజ్యూర్డ్ పార్ట్ దగ్గర ఫస్ట్ అయితే ఒక బ్లడ్ వెసల్, బ్లడ్ సెల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లేట్లెట్స్. ఓకే, ప్లేట్లెట్స్ విల్ బి రిలీజ్డ్. ఓకే, సో ఎక్కడైతే దెబ్బ తాకింది అక్కడ ప్లేట్లెట్స్ ఇస్ ఇనిషియేటింగ్ ద బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్. సో ప్లేట్లెట్స్ చేసేది ఏంటి? ప్లేట్లెట్స్ ఇస్ రిలీజింగ్ వన్ ఎంజైమ్ కాల్డ్ thrombokinase. Okay, so platelet releasing one enzyme called thrombokinase. What this thrombokinase will do? Very important. Listen, ఇది బాగా అడుగుతారు మీకు ఎగ్జామ్ లో. So this thrombokinase will convert prothrombin to thrombin. Okay, first reaction ఏంటంటే prothrombin will be converted into thrombin. So this is the first reaction of equation of blood clotting. So prothrombin to thrombin, ఈ conversion ఎలా possible అవుతుంది? With the help of thrombokinase. Thrombokinase help తో prothrombin
థ్రాంబిన్ గా మారిపోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇదే థ్రాంబిన్ ఏదైతే ఉంటుంది దాట్ సో ఫైబ్రినోజెన్, ఓకే, ఫైబ్రినోజెన్ అనేది ఒక సబ్స్టెన్స్. It will be converted into fibrin with the help of this particular thrombin. So thrombin help to fibrinogen is converted into fibrin. This is the second equation of blood clotting. Fibrin ante enti ikkada chudandi. So ilane mesh like substance okati form aitadi. This mesh like substance is nothing but fibrin. Ide fibrin lo blood vessels blood cells ఏంటంటే ఇట్లా స్ట్రక్ అయిపోతుంది. ఓకే, సో blood cells, if you see the blood cells will be stuck here. ఓకే, సో blood cells ఏదైతే అక్కడ స్టక్ అయిపోయింది ఆ మెష్ లో, this will form a clot. What is this? This is called as clot. ఓకే, సో క్లాట్ అనేది ఫామ్ అయింది. బ్లడ్ క్లాటింగ్ ఇలానే క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ ఈక్వేషన్స్ అనేది మనకు జరుగుతుంది. సో ప్లేట్లెట్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ప్లేట్లెట్స్ మన బాడీలో నార్మల్ లెవెల్లో ఉండాలంటే మనము వైటమిన్ కే, ఓకే, మన బాడీలో ఒక వైటమిన్ విచ్ ఇస్ వైటమిన్ కే, దిస్ షుడ్ బి అబండెంట్. వైటమిన్ కే కి సోర్సెస్ ఏంటి? బెస్ట్ సోర్సెస్ ఇస్ వన్ విచ్ యూ డోంట్ లైక్, ఆకుకూర. ఆకుకూర బాగా తింటే మన బాడీలో వైటమిన్ కే అనేది మెయింటైన్ అయి ఉంటుంది. అందుకే డోంట్ స్కిప్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఓకే, సో ప్లేట్లెట్స్ బ్యాలెన్స్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైటమిన్ కే. ఓకే, వైటమిన్ కే అనేది మన బాడీలో మెయింటైన్ అయి ఉండాలి. నౌ దెర్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ సీరం. సీరం అంటే ఏంటి? ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్ లో నేను మీకు ప్లాస్మా గురించి చెప్పాను. ప్లాస్మా అంటే ఏంటి? బ్లడ్ అండ్ ప్లాస్మా, బ్లడ్ సెల్స్ అండ్ ప్లాస్మా సెపరేట్ అవుతుంది. ఒక టెస్ట్ ట్యూబ్ లో పైన ప్లాస్మా అండ్ కింద బ్లడ్ సెల్స్ జమ అవుతుంది కదా. సో ప్లాస్మా అనేది క్లారిటీ ఉంది. సీరం ఏంటి? ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు, ఇంజురీ అయినప్పుడు యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ దాని చుట్టూ ఒక yellowish కలర్ ఫ్లూయిడ్ కూడా అక్యుములేట్ అవుతుంది. ఆ yellowish కలర్ ఫ్లూయిడ్ ఇస్ సీరం. అంటే సీరం ఏంటంటే కోఆగులేషన్ అయిన తర్వాత, బ్లడ్ కోఆగులేట్ అయిన తర్వాత ఏదైతే ఫ్లూయిడ్ మిగులుతుంది అది సీరం. కానీ టెస్ట్ ట్యూబ్ లో మనము ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్ ని సెపరేట్ చేసాం కదా, అక్కడ ఏమైంది? యాంటీ కోఆగులెంట్ మనం యాడ్ చేసాము, అందుకే అక్కడ సీరం కాకుండా ప్లాస్మా ఫామ్ అవుతుంది. అక్కడ కోఆగులేషన్ జరగలే. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ క్లాటింగ్ ఆర్ కోఆగులేషన్ జరుగుతుంది, ఒక yellowish కలర్ ఫ్లూయిడ్ జమ అవుతుంది, అది సీరం, సెపరేట్ అవుతుంది, దట్ ఈస్ సీరం. ఓకే, సో yellowish స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్ ఆఫ్టర్ క్లాట్ ఫార్మేషన్ ఇస్ కాల్డ్ సీరం. ఓకే, సో ఈ మొత్తం బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ జరగడానికి టైం ఎంత? 3 to 6 minutes. ఓకే, 3 to 6 minutes. అండ్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్ విల్ డిలే దిస్ ప్రాసెస్ అంటే 3 to 6 minutes కాకుండా 15 minutes, 20 minutes పడవచ్చు. ఎప్పుడు? వెన్ వీ హ్యావ్ లెస్ వైటమిన్ ఇన్ అవర్ బాడీ. సో వైటమిన్ సరిగా ఉండాలంటే ఆకుకూర, సోయాబీన్, మీట్ ఇవన్నీ బాగా తినాలి. ఓకే, రైట్. సో ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బ్లడ్ క్లాటింగ్ లో సెపరేట్ గా ఒక్కొక్కసారి 2 marks లో ఈక్వేషన్స్ కూడా అడిగేస్తారు. ఓకే, సో ఈక్వేషన్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ డిఫరెంట్ యానిమల్స్. ఇప్పుడు డిఫరెంట్ యానిమల్స్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది దీనికి సంబంధించిన, ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ఒకసారి మీరు ఒక చిన్న రీడింగ్ ఇవ్వండి. నాట్ సో ఇంపార్టెంట్ బట్ టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి మనం కవర్ చేయాలి. సో స్పాంజెస్ సీ వాటర్ హెల్ప్ చేసి ట్రాన్స్పోర్టేషన్ లో, నిడేరియన్స్ ఏమో బ్లైండ్ సాక్ లైక్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీతో ట్రాన్స్పోర్టేషన్ చేసేస్తుంది. ప్లాటీ హెల్మెంథిస్ లో ఎలా అవుతుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ ద్వారానే. నిమాటీ హెల్మెంథిస్ లో ఎలా అంటే సూడోసిలోమ్ ఉంటుంది, దాని ద్వారా న్యూట్రిషన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకే, నౌ ద లాస్ట్ పార్ట్ ఇన్ దిస్ చాప్టర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్. అసలు ప్లాంట్స్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది? ప్లాంట్స్ లో ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి దేర్ ఆర్ 2 methods. డే టైమ్ లో ట్రాన్స్పిరేషనల్ పుల్. ఓకే, డే టైమ్ అంటే తెల్లారి, టీ ఫర్ తెల్లారి, టీ ఫర్ ట్రాన్స్పిరేషనల్ పుల్, టీపీ. ఓకే, డే టైమ్ లో టీపీ, నైట్ టైమ్ లో ఆర్పి, రూట్ ప్రెషర్.
రాత్రి, ఆర్ ఫర్ రాత్రి, ఆర్ ఫర్ రూట్ ప్రెషర్. ఓకే, సో ఆర్పి అంటే నైట్ టైంలో, టీపీ అంటే డే టైంలో. ట్రాన్స్పిరేషనల్ పుల్ ఏంటి అండ్ రూట్ ప్రెషర్ ఏంటి? ఓకే, సో రూట్ ప్రెషర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి వీ హ్యావ్ వన్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో. బట్ ఫస్ట్ ఇక్కడ చూడండి రూట్ ప్రెషర్ అంటే ఏంటి. సో ఈ పర్టికులర్ డయాగ్రామ్ మీ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉంది, ఈ డయాగ్రామ్ ద్వారా మీరు రూట్ ప్రెషర్ ఏంటని అర్థం చేసుకోవచ్చు. See, for this I will draw the diagram. Suppose this is the root pressure, root hair. Okay, ఇది ఏమో root hair. Okay, 1 minute బాగా రాలేదా? సో ఇది ఒక రూట్ హెయిర్ అని ఇమాజిన్ చేయండి. అలాగే సో మెనీ రూట్ హెయిర్స్ విల్ బి దేర్. ఓకే, రూట్ హెయిర్ లో ఏం జరుగుతుంది బేసికలీ, సో దాని పక్కనే ఇట్లా సాయిల్ ఉంటుంది కదా. ఓకే, సో దిస్ ఇస్ ద సాయిల్. నా సాయిల్ లో ఉన్న వాటర్ కాన్సంట్రేషన్ విల్ బి హై అండ్ రూట్ హెయిర్, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ద రూట్ హెయిర్. సో వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ హెయిర్. ఇలాగే చాలా రూట్ హెయిర్స్ ఉంటాయి. సో రూట్ హెయిర్ లో వాటర్ కాన్సంట్రేషన్ విల్ బి లెస్. రూట్ హెయిర్ లో వాటర్ కాన్సంట్రేషన్ ఇస్ లెస్ and soil low water concentration is more. Obviously now the transportation will be like this, high concentration to low concentration, osmosis. Okay, so ide direction lo high concentration to low concentration movement anedi jaragadam start aitundi. Okay, so ఆస్మోసిస్ కి ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కూడా అవసరం. సో ఇక్కడ ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ లాగా ఉంది రూట్ హెయిర్ మెంబ్రెయిన్, సరేనా? సో వాటర్ సాయిల్ నుంచి ఇక్కడికి రూట్ హెయిర్ కి వచ్చేసింది. మళ్ళీ రూట్ హెయిర్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ టు ద కార్టెక్స్. ఇక్కడ ఏముంది, హియర్ వీ హ్యావ్ ద కార్టెక్స్. ఓకే, సో ఇక్కడ ఒక కార్టెక్స్. సో ఇవన్నీ కార్టెక్స్ సెల్స్, రైట్? నౌ ఇఫ్ యూ సీ హియర్ జైలం, ఇక్కడ ఉండేది ఏంటి, జైలం, సరేనా? సో హౌ ద వాటర్ ఇస్ మూవింగ్, ఇప్పుడు రూట్ హెయిర్ నుంచి కార్టెక్స్ సెల్స్ కి, రూట్ హెయిర్ నుంచి కార్టెక్స్ సెల్స్ కి, మళ్ళీ కార్టెక్స్ సెల్స్ నుంచి ఫైనలీ ఇట్ ఈస్ కమింగ్ టు ద జైలం. ఓకే, ఫైనలీ వచ్చేది ఎక్కడ, జైలం లోకి. సో జైలం లో ఏం జరుగుతుంది అందరు చూడండి. ఇక్కడ జైలం లో జరిగేది ఏంటి, ఇప్పుడు ఒక రూట్ హెయిర్ నుంచి జైలం లోకి వాటర్ వచ్చింది. ఇలాగే thousands of root hairs will be there. So different root hair నుంచి ఇక్కడ జైలం లోకి వాటర్ వచ్చిన తర్వాత సారీ, సో డిఫరెంట్ రూట్ హెయిర్ నుంచి జైలం లోకి ఎప్పుడైతే వాటర్ వస్తుంది, దానివల్ల ఏమైతుంది, ఇక్కడ ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ ప్రెషర్ ద్వారా వాటర్ పైకి ఇలా పుష్ అవుతుంది, అంటే వాటర్ పైకి వెళ్ళిపోతుంది. ఇదే ప్రెషర్ ని రూట్ ప్రెషర్ అంటారు. వాట్ వి కాల్ దిస్, రూట్ ప్రెషర్. అర్థమైందా? సో రూట్ ప్రెషర్ ద్వారా నైట్ టైంలో ఇలానే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది ప్లాంట్స్ లో. ఓకే, సో ఇదే రూట్ ప్రెషర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, యూ హ్యావ్ టు టేక్ వన్ పాటెడ్ ప్లాంట్. మనం ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి అండ్ ఆ పాటెడ్ ప్లాంట్ ని ఇలా కట్ చేసేయాలి. ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఆ స్టెమ్ ని ఉంచుకొని పైన నుంచి కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనం ఒక గ్లాస్ ట్యూబ్ అక్కడ అటాచ్ చేయాలి. ఆ గ్లాస్ ట్యూబ్ కి మార్కింగ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, నౌ వాట్ యు డూ, యూ పోర్ సమ్ వాటర్. ఇదే ప్లాంట్ ఏదైతే కట్ చేశారో ఆ సాయిల్ లో కొంచెం వాటర్ పోర్ చేసుకోవాలి. వాటర్ పోర్ చేసిన తర్వాత వన్స్ వీఆర్ పోరింగ్ వాటర్, ఏమైతుంది తెలుసా, ఈ గ్లాస్ ట్యూబ్ లో, ఓకే, ఇక్కడ ఈ గ్లాస్ ట్యూబ్ లో వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. సో ఈ గ్లాస్ ట్యూబ్ లో వాటర్ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఒక క్వశ్చన్. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్టెమ్ ఇస్ స్టిల్ దేర్, రైట్? సో రూట్ ప్రెషర్ ద్వారా సాయిల్ నుంచి వాటర్ ఇలా పైకి వెళ్ళడం జైలం హెల్ప్ తో. ఓకే, సో రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ని ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ లో ఎలా రాయాలి, ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్, దెన్ అబ్జర్వేషన్, కన్క్లూజన్, ఓకే, ఇన్ఫరెన్స్ ఆర్ కన్క్లూజన్, దెన్ ప్రికాషన్స్, ఇవన్నీ మీరు రాయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. అపారటస్ మంచిగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అప్పుడప్పుడు ఓన్లీ అపారటస్ కూడా 2 మార్క్స్ లో అడుగుతారు, రైట్ ఎవ్రీబడి? సో ఇది ఏమో రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దిస్ ఇస్ రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్. ఇంకొకటి లాస్ట్ లో వీ హ్యావ్ దిస్ డయాగ్రామ్. ఒకసారి ఎగ్జామ్ లో అడిగారు,
దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాష్. ఓకే, సో ఇది రిప్రజెంట్ చేసేది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ని. ఓకే, వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ డయాగ్రామ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ ఏంటంటే ఒక పాలిథిన్ కవర్ తో మీరు ప్లాంట్ ని ఇలా కవర్ చేసేస్తే, యూ లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, మొత్తం ఇట్లా వదిలేస్తే స్మాల్ వాటర్ డ్రాప్స్ విల్ బి అబ్జర్వ్. ఈ స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ అనేది ప్లాంట్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ బయటికి వచ్చేసింది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా. ట్రాన్స్పిరేషన్ ఎలా జరుగుతుంది? లీఫ్ లో ఉన్న స్టొమాటా, లీఫ్ లోయర్ సర్ఫేస్ లో దేర్ విల్ బి పోర్. ఆ పోర్స్ ద్వారా వాటర్ అనేది, ఎక్సెస్ వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్. ఓకే, ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ట్రీ. ఓకే, ఇప్పుడు డే టైంలో ట్రాన్స్పిరేషనల్ పుల్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కదా. ఇది ఎలా అంటే, సో దిస్ ఇస్ ద ట్రీ అండ్ హియర్ వీ హ్యావ్ మిస్టర్ సన్. ఆల్ రైట్, సో దిస్ ఇస్ మిస్టర్ సన్. ఇప్పుడు ఏమైతుంది? whenever there is hot sun, okay, ఆ హాట్ టెంపరేచర్ వల్ల ఎవాపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. సో ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ అంతా బయటికి పోవడం. ఓకే, అప్పుడు ఏమైతుంది? ఇక్కడ వాటర్ పైన లీవ్స్ దగ్గర వాటర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అదే ట్రీ విల్ ట్రై టు టేక్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూస్ గా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక పుల్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటున్నాము, టీపీ, ట్రాన్స్పిరేషనల్ పుల్. అదే ట్రాన్స్పిరేషనల్ పుల్ హెల్ప్ తో ఆల్ ద వాటర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్. ఆ వాటర్ ఏమో ఇట్లా పైకి వెళ్ళడం, ఒక పుల్ అనేది క్రియేట్ అవుతుంది, ట్రాన్స్పిరేషనల్ పుల్. అర్థమైందా? ఎస్. సో డే టైంలో టీపీ ట్రాన్స్పిరేషనల్ పుల్ ద్వారా, నైట్ టైంలో నో సన్లైట్ నా ట్రాన్స్పిరేషనల్ పుల్ విల్ నాట్ హ్యాపెన్. సో నైట్ టైంలో జరిగేది రూట్ ప్రెషర్, డే టైంలో జరిగేది ట్రాన్స్పిరేషనల్ పుల్. ఈ టూ మెథడ్స్ ద్వారా ప్లాంట్స్ లో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. వన్ మోర్ స్మాల్ టాపిక్ ఐ లెఫ్ట్, ల్యూమెన్. ఇప్పుడు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లో ల్యూమెన్ అనేది ఒక టాపిక్ డిఫరెన్స్ దగ్గర మిస్ అయింది. యూ కెన్ కోరిలేట్ అగైన్. సో సపోజ్ దిస్ ఇస్ ఆర్టరీ. ఆర్టరీ విల్ హ్యావ్ థిక్ వాల్. ఆర్టరీలో ఏంటంటే వాల్ చాలా థిక్ గా ఉంటుంది. అంత థిక్ వాల్ ఉండేసరికి, ఓకే, ఇది వెయిన్స్. ఓకే, వన్స్ యూ సీ దిస్ వన్ వెయిన్. సో వెయిన్ వాల్ విల్ బి వెరీ థిన్. వెయిన్ లో వాల్ చాలా సన్నగా ఉంటుంది. అయితే దిస్ పర్టికులర్ పాత్వే వేర్ ద బ్లడ్ ఇస్ ఫ్లోయింగ్, దిస్ పాత్వే వేర్ ద బ్లడ్ ఇస్ ఫ్లోయింగ్, అది ల్యూమెన్. ఇక్కడ ఏంటి? ద వాల్ ఇస్ వెరీ థిక్. వాల్ థిక్ గా ఉండేసరికి ఈ ల్యూమెన్ అనేది నారో అయిపోతుంది. అండ్ ఇక్కడ వాల్ చాలా సన్నగా ఉండేసరికి ఈ ల్యూమెన్ అనేది వైడ్ అయిపోతుంది. వైడ్ ల్యూమెన్ ఇన్ వెయిన్స్ అండ్ నారో ల్యూమెన్ ఇన్ ఆర్టరీ. ఓకే, ఇంకొక పాయింట్, ఆర్టరీ విల్ నాట్ హ్యావ్ వాల్వ్. ఆర్టరీలో వాల్వ్స్ అవసరం లేదు, కానీ వెయిన్స్ లో వాల్వ్స్ ఆర్ నీడెడ్. ఎందుకు నీడెడ్ అంటే వెయిన్స్ లో బ్లడ్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో there is a chance of the blood to come back in the reverse direction. అందుకే valves are present. కానీ arteries లో చాలా స్పీడ్ గా హై ప్రెషర్ లో బ్లడ్ ఫ్లో అవుతుంది. సో there is no chance of blood coming back. అందుకే arteries లో valves are absent. Okay, so this was missed. So that's all my dear students. So we have ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఛానల్లో వేదాంత తెలుగు 8 and 10 లో there is a batch called Vijayam batch. Okay, so this Vijayam batch is for AP and TS with just 2199. 2199 price తో మీరు ఈ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఫుల్ ఇయర్ బ్యాచ్. ఇది ఒక 1 month or 2 month బ్యాచ్ కాదు, ఫుల్ ఇయర్ మీకు ఇదే ప్రైస్ తో. ఓకే, యూ విల్ బి గెటింగ్ ద కోర్సెస్ అన్ని, గెస్ట్ పేపర్స్, క్రాష్ కోర్స్, రివిజన్ కోర్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే PDF, నోట్స్, మెటీరియల్స్, డౌట్ క్లియరింగ్, ఎక్స్ట్రా క్లాసెస్, బ్యాక్లాగ్ క్లాసెస్. ఓకే, అలాగే ఎవ్రీ కాన్సెప్ట్ కి క్విజ్, క్లాస్ తర్వాత లీడర్ బోర్డ్, ఇట్లా రకరకాలు చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి ఈ పర్టికులర్ బ్యాచ్ లో. సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వచ్చు. వెరీ వెరీ హెల్ప్ఫుల్ బ్యాచ్ ఫర్ తెలంగాణ అండ్ AP స్టూడెంట్స్ కి పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం. ఓకే, సో ఎలా జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఆర్ దేర్, దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో దాట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. సో తెలంగాణ వాళ్ళకి న్యూట్రిషన్, రెస్పిరేషన్, దీంతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ 3 వీడియోస్ చేయడం జరుగుతుంది అండ్ జరిగింది. నెక్స్ట్ మనం చేసేది ఏంటి? ఎక్స్క్రీషన్. సో స్టే ట్యూన్డ్
ఫర్ ఎక్స్క్రీషన్ వన్ షాట్ వీడియో. రికార్డెడ్ వీడియో ఏంటంటే ఎట్లాంటి డిస్ట్రాక్షన్ లేకున్నా మీకు ఒక పర్ఫెక్ట్ వీడియో ఫర్ యువర్ ఎస్ఎస్సి ప్రిపరేషన్, పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఎక్స్క్రీషన్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో సీ యూ గైస్, టేక్ కేర్, బాయ్.